పిఠాపురంలో వర్మ గారికి టీడీపీ పార్టీ ఇంకా ఎటువంటి న్యాయం చేయట్లేదు. చేయకపోవడం వెనక ఏమన్నా టీడీపీ ఏమన్నా కొత్త రాజకీయం ఏమన్నా నడుపుతుందా? వర్మని ఇట్లాగే ఉంచితే పవన్ కళ్యాణ్కి రెబల్గా తయారు చేస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావాన్ని తగ్గించవచ్చు అనే యాంగిల్ ఏమన్నా ఆలోచిస్తుంటారా? అవును, రాజకీయాల్లో ఇలాంటి కుతంత్రాలు కుళ్ళు సహజమే. వాస్తవంగా అలా కూడా చేసి ఉండొచ్చు, ఏమో చెప్పలేం. ఎందుకంటే రాజకీయం అంటేనే మురుగు కాలువ, ఒకరినొకరు ఎండిపోటు పొడుచుకోవడం, ఒకరినొకరు దారుణంగా తిట్టుకోవడం. రాజకీయం అంటే దోపిడీ, దొంగతనం, దాచుకోవడం, దోచుకోవడం, ఇంతే కదా. ఏముంటుంది రాజకీయాలలో? ఒక గొప్ప నాయకుడు, ఒక నీతి నిజాయితీ గల నాయకుడు వచ్చాడంటే వాడిని ఏదో రకంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి వాడిని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టేసి అతను వెనక్కి లాగేసి మళ్ళీ కుళ్ళు రాజకీయాలు తెలిసినటువంటి మనిషిని అక్కడ పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే అందరు రాజకీయ నాయకులు వేరు, మన పవన్ కళ్యాణ్ గారు వేరు. ఎందుకంటే డబ్బు అది సొంత కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి డెవలప్ చేసుకుంటున్నాడు చాలా వరకు. ఆయన వాస్తవంగా ఎక్కడో చనిపోయిన రైతులకి, చనిపోయిన కౌలు రైతులు కానీ రైతులు కానీ చనిపోయిన ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇచ్చాడంటే సొంత డబ్బులు. సామాన్యుడు అండి ఆయన. ఎవరన్నా దేశ చరిత్రలో, మనకు తెలిసిన చరిత్రలో కానీ ఎక్కడైనా రాజుల చరిత్రలో, ఈ చరిత్ర అవసరం లేదు, మహారాజుల చరిత్రలో కూడా ఇంత దానకర్ణుడు లేడు, ఇంత దయామయుడు లేడు, ఇంత నిజాయితీ గల నాయకుడు లేడు, ఇంత ధైర్యం గల నాయకుడు కూడా లేడు. అది గ్యారెంటీగా నేను చెప్తా. ఈ వర్మని పక్కలో బళ్ళంలో పెట్టి ఏదేదో ప్లాన్ చేస్తుంటేగా నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వర్మ అంచెలతో తెచ్చిస్తున్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు అండ్ గ్యాంగ్, ఇప్పుడు మీరు ఆ వర్మని పిలిపించి వాడితో ఏదో మాట్లాడాలి కదా. దరిద్రంగా సకల సాకెట్లా తయారయ్యాడు. ఈతను తయారయ్యాడో లేదో తెలీదు. పక్కోళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారిని ఏదో తక్కువ చేసి మాట్లాడడం ఇది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చీప్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టవలసిన బాధ్యత ఎవరిది? చంద్రబాబు నాయుడుది. ఈయనకు ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఆయన ఎందుకు పిలవలేదు అర్థం కావట్లా. పిలిచి ఫోన్లోనే మాట్లాడి ఏంట్రా బాబు ఇలా నా ఏదో నాటకాలు చేయకు అని చివాట్లు పెట్టాలి కదా. చివాట్లు పెట్టకుండా ఈ అప్పాబావ నాటకం ఎందుకు? చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఆ వర్మ గారిని పిలిచి ఆయనకి ఏమిస్తాడో, ఇవ్వాలో ఇవ్వకూడదు, బాబు ఈసారి కాక నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో నీకు ఏదైనా ఇస్తానని చెప్పడం చేయాలి. కానీ ఇలాంటి ప్రచారం చేస్తే చరిత్రలో వర్మతో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.